గారికి నమస్కారం. నా తమ్ముడు నువ్వేదంటున్నావు, నువ్వు నీకేదో నేను చెప్తానన్న ఫీలింగ్ లో నీకేం చెప్పట్లే నేను. ఎందుకు నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకంటే అర్చింది కాదమ్మా. వచ్చింది ఎవరు? ఒకసారి వెల్కమ్ చెప్పనివ్వండి. చెప్పు. బ్రహ్మానందం గారు, వెల్కమ్ టు సూపర్ సింగర్ జూనియర్. అనుకున్నామో వెల్కమ్. ఇప్పుడు ఇది నువ్వు నాకు ఇస్తున్నావా, నువ్వు తీసుకోవడానికి వచ్చావు? నాకు ఇవ్వడానికి పట్టుకొని నేనేం మాట్లాడాను రా, పట్టుకొని వెంటనే నాకు ఇచ్చేస్తే సార్ సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే సార్ ఇది. థ్యాంక్ యూ. మీరు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. మా అంతకంటే మీరు ఏమంటారు చెప్పండి. మీరు రావడం చాలా దారుణంగా ఉందండి, అనలేరు కదా. అది కొత్త విషయం ఏదో ఉంటే చెప్పాలి. మీరు సూపర్ సింగర్ రావడం అంటావా? సార్ మా సూపర్ సింగర్ ఫైనలిస్ట్ సార్, టాప్ 5 ఫైనలిస్ట్ వాళ్ళందరూ. పిల్లలు లేవంటారా ఒకసారి? మీరు తెలియాలి కదా. గౌరవించండి, నాకు పెద్ద అంటారా నేను. ఇలా నెమ్మదిగా రండి అందరు ఇటు. ధీరజ్, మయూ, మిగతా ఫేస్ ఎదురా ఇది. ఓకే, సుదీక్ష. రైట్, వీడి పేరేంటి నేను ఇంకా అడగలేదు కదా అనుకున్నావు కదరా నువ్వు. అందరికీ 2 కళ్ళు మాత్రమే ఇస్తే నీకు 3 కళ్ళు ఇచ్చాడు భగవంతుడు. నీది ఆత్మజ్ఞానం, అంతఃచక్షులతో చూస్తావురా నువ్వు. కాబట్టి యు ఆర్ ద గ్రేట్ గ్రేట్ గ్రేట్. వెరీ రేర్ పీపుల్ కెన్ బోర్న్ లైక్ దిస్. మోహన్ కృష్ణ గారు, బంగ్లపల్లి బాలమురళి కృష్ణ గారి శిష్యులు. ఆయన కళ్ళు కనపడకపోయినా ఒక అవ్యాజమైనటువంటి స్థితికి ఎదిగినటువంటి మహనీయుడు, సంగీతంలో పెద్ద పిట్ట. ఒకప్పుడు ఆయన ఇంతవాడే, రేపొద్దున వీడు అంతవాడవచ్చు. కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ బెన్నీ. బెన్నీ బొమ్మలేసేవాడు ఎవడులో నిగూఢమైనటువంటి కళలు చాలా మంది కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అటువంటి వాళ్ళలో వీడొకడు. అసలు నేను ఈ ప్రోగ్రామ్ రావడానికి కారణం ఎవరంటే మా ఆవిడ రెగ్యులర్ గా ఈ ప్రోగ్రామ్ చూస్తుంటారు. మీరు వెళ్ళి ఆ పిల్లల్ని ఒకసారి చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుంటుంది కదండి అన్నది. నో అన్నాను అనుకోండి, మీకు తెలుసు కదా. నవ్వుతా ఎందుకు? మీరు మాట్లాడితే నవ్వలేదు అని అంటే అది మానవ జన్మే కాదు. అరే పట్టుకుంటారే, మీరు మాట్లాడితే నవ్వలేనప్పుడు మనిషే కాదన్నాడు. ఈ పిల్లలు సంగీత రంగంలో నిష్ణాతులై మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 5 వెళ్ళిపోయి కూర్చోండి. మీరు ఒప్పుకున్నారుగా ఇంత మల్టీ టాలెంటెడ్ పిల్లలకి నిజంగా చాలా బాగా పాడుతున్నారు. కానీ వాళ్ళ కష్టం అంతా తుచ్చ అయిపోయేలాగా ఎప్పుడు నేనే ట్రైనింగ్ ఇచ్చానని ఈయన బిల్డప్ ప్రతిసారి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తకదిమి అని. అది కాదు, ఇప్పుడు నువ్వు గొప్పడువే కాదంటలేదు సింగింగ్ లో నీ అంతటి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎవరు? శ్యామశాస్త్రి, త్యాగరాజు, కుప్పుస్వామి దీక్షితులు. వాళ్ళ ముగ్గురు తర్వాత ఎవరి పేరని చెప్పాలంటే గొప్పవాడి కాదంటల్లా నేను. కానీ ఎందుకు ఆ పిల్లలకి నేను నేర్పాను, ఏదో నా బతుకు ఇది. నేను ఇట్లాంటి దరిద్రమైన జీవితంలో ఇచ్చేవాడిని ఎందుకు అట్లా చెప్పుకోవడం? కాంటెంట్ కోసం అలా అన్నాం తప్ప. కంటెంట్ కోసమే. నిజంగానే నాకంటే గొప్ప సింగర్ అనే ఫీలింగ్ ఈయనకి. ఈ రోజు కింగ్ లో జయసూర్యలా మీరు మారిపోవాలి ఒక 5 నిమిషాలు మా కోసం. ఎవరు బాగా పాడతారనేది మీ జడ్జిమెంట్ లో తెలుసుకోవాలి అంతే. నా దురదృష్టానికి నేను ఎంత చిత్ర గారు, మను, బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు పాడగలేదు, మనం పాడడానికి ఏముంది? చాలా దరిద్రంగా ఉంది స్టేట్మెంట్. నీకు కొంచెం ఒళ్ళు మాడుతున్నట్టుంది. మరి ఎందుకు ఆ డైలాగ్ చెప్తున్నావు? నన్ను చెప్పంటే కదా చెప్తాను. వచ్చి రాసిచ్చాడు. రైటర్ రాసింది చెప్పడమే రాదు, నేను రాసి మరి నువ్వు అలా మాట్లాడతావు. మరి అరే నీకు రైటర్ రాసింది చెప్పడమే రాదు. రైటర్ రాసింది కాకుండా వీడు చెప్పాడు. అయితే పాడాలా?
నాన్న అందరూ గుండెలు రాయి చేసుకొని నిబ్బరంగా ఉండడానికి ట్రై చేయండి. మీకే అక్కర్లేదు లేపి అలా కూర్చుంటే వాడు రెడీ అయిపోతున్నారంటే మ్యూజిక్ శృతి ఇవ్వాలి కదా. అమ్మాయి రాలేదుగా సార్ మామూలు శృతి, ఓహో. పాట శృతి. ఓకే రెడీ ఏంటి అదే ఇదే. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా ఏదైనా కర్ర గాని నన్నే మరిచా మదినే అడిగా ప్రాబ్లం నువ్వు ఎలా ఉందో తెలుసా ఫేస్ చెప్పకూడదు కానీ అడిగా అడిగా నేనే అడిగా 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 ఏడ్చావంటే మాత్రం తీరుతాను. అడిగా అడిగా ఎదలోలయనడిగా. కొంచెం కిందకి ఇంకా ఉందిరా. నోట్తో పాడుతున్నావా బాడీతో పాడుతున్నావురా? కాదు కదా పాడు. అడిగా అడిగా ఎదలోలయనడిగా చలికి రోజు పండి పడతావు. ఈ డ్రెస్ మీద పెట్టిన ఇంపార్టెన్స్ కనీసం భాగం మీద దాని మీద పెట్టరా బాగుపడతావు. నువ్వు పాడమ్మా. నదిరా పాడండి. ఇంకా పాడలేదు కదా సార్. ఆడిందిరా పాడిందా? ఎంత పాడక్కదా ఏదమ్మా మళ్ళీ ఒకసారి అను. అదిగో వాళ్ళు పాడితే అలాగే ఉంటుందా? మనం పాడితే అంత దరిద్రంగా ఉంటుంది. ఐ రిక్వెస్ట్ మిస్టర్ నాగూర్ బాబు కమ్ ఆన్ టు ది డయాస్. చిత్ర గారు రమ్మని ధైర్యం నీకు 2 సార్లు చెప్పాను నేను. ఇవాళ బయటపడద్దు సార్ బ్యాక్ సుధీర్ ఉన్నాడు ఆడు పెద్ద వెధవా అని నేనంటే తప్పు. వాడు stupid అని నేనంటే తప్పు. వాడు ఎందుకు పనికి రాని వెధవా అని నేనంటే తప్పు. వాడు కూడా అమ్మా మీకు పట్టిన ఈ అదృష్టానికి నేను ఈర్ష్య ఫీల్ అవుతున్నాను. ఇతనితో కలిసి పాడతారన్న అదృష్టం నీకు ఎప్పుడన్నా కలుగుద్ది అనుకున్నావా? కలిగింది. పిల్లలందరూ టెన్షన్ గా ఉన్నారు కాబట్టి మీరు వచ్చాక సరదాగా నవ్వుకున్నారు. మీరు అలా సరదాగా కూర్చుని వాళ్ళు పాట